శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు మనం 10-11-2024 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షము, నవమి రాత్రి 8:56 వరకు ఉండి తదుపరి దశమి ప్రారంభమవుతున్నది. ధనిష్ఠా నక్షత్రం ఉదయం 10:56 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు రాత్రి 2:49 నుంచి 4:19 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:08 నుంచి 4:53 వరకు. వర్జము సాయంకాలం 5:44 నుంచి 7:15 వరకు. రాహుకాలం సాయంకాలం 5:01 నుంచి 6:37 వరకు. సూర్యోదయం 6:22 సూర్యాస్తమయం 5:38. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సానుకూలవంతమైన దృక్పథం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, సెలవు రోజైనా సరే ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ ప్రాప్తి. కొంతమంది వ్యక్తులకి చాలాసార్లు చెప్పాను, ప్రభుత్వ ఉద్యోగంలో దాదాపుగా 60% ప్రభుత్వ ఉద్యోగస్తులు పనిచేయాల్సిందే. వైద్యులు, పోలీసు వాళ్ళు, మున్సిపాలిటీ, జలమండలి, తర్వాత జ్యుడిషియరీలో కొంతమంది, తర్వాత మనకి విద్యుత్ శాఖలో పనిచేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది, డ్రైవర్లు, కండక్టర్లు, తప్పకుండా వీళ్ళు పనిచేయాల్సిందే ప్రభుత్వ ఉద్యోగస్తులే. కాబట్టి 60% మోర్ దెన్ వీళ్ళు పనిచేస్తారు. కాబట్టి వాళ్ళకి ఉండేటువంటి ప్రమోషన్లు, ఇబ్బందులు, అనుకూలత చెప్పే ప్రయత్నం చేస్తాం. మేము ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభయోగం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినే అవకాశం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు, IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు కూడా విజయం సాధించే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి లాభం. ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి అనుకూల శుభస్థితి. లాటరీ వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. రైతన్నలకి పూలు పళ్ళు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, LIC, మెడికల్, గృహ జట్లకి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక నుండి శుభయోగాలు ఉన్నాయి. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి సానుకూలవంతమైన శుభయోగం. ఇరువంతా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 4 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. శుభయోగము, ధనయోగము, రుణ విమోచనము, రోగనాశనము, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగము, విదేశీయాన ప్రయాణ లాభం. లాటరీల వల్ల, జూదం వల్ల కలిసి వచ్చే అవకాశం. సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడా లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారంలో కూడా అభివృద్ధి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్లకి అభివృద్ధి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారు, పెట్రోలియం, బేకరీ విపదాలకి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, వివాహ యోగ్యత అనుకూలవంతంగా కనబడుతోంది. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ జట్లకి అనుకూలత, ఆనందాది యోగాలు. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. విశేషమైనటువంటి కార్యాచరణ, గొప్ప వ్యక్తులతో పరిచయము, కొత్త సాహసవంతమైన కార్యక్రమం ప్రారంభం చేయడం, విలువైనటువంటి వస్తువుల్ని, వాహనాన్ని, గృహాన్ని, స్థలాన్ని, పొలాన్ని కొనుగోలు చేసే అవకాశాలు. మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, బంధుమిత్రులతో సమాగమం, శుభకార్యాచరణ, ప్రశాంతమైనటువంటి జీవనం, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, విదేశాల్లో, స్వదేశంలో విద్యాలాభం, ఉద్యోగ లాభం, పోటీ పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్లర లాభం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ
పరిశ్రమలు కూడా మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. అలాగే ధనధాన్య వృద్ధి బాగా ఉండడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలలో లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో స్వదేశంలో అనుకూలవంతమైనటువంటి శుభయోగం. ధనకనక వస్తు వాహన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగాలు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, ముఖ్యంగా విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలం. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అద్భుతమైనటువంటి రాజయోగాలు. ఇదంతా మీకు కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 8 అంకెను అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వాహన యోగం. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చే అవకాశం. కొత్త కాంట్రాక్ట్ లభించవచ్చు. ప్రభుత్వ కాంట్రాక్టులకు ధన ప్రాప్తి లేదా మీ కాంట్రాక్ట్ సంపూర్ణంగా పూర్తయ్యేటువంటి శుభయోగాలు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు అందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవి వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాల్లో కూడా మంచి లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులకి, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పనికి లాభాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, సాటర్డే డిన్స్ల వారికి కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగే అవకాశాలు, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాలు, కోర్టు బయట పరిష్కారం అయ్యేటువంటి అవకాశం, అనుకున్నటువంటి కార్యసాధన, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకుంటారు. ఈ రోజంతా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి 9 అంకెన దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా ఆమోదయోగ్యమైనటువంటి కుటుంబ సౌఖ్యం, ఆనంద యోగం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, మీరు ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు అవతల వాళ్ళకి అనుకూలంగా మారడం, దానివల్ల ధనయోగం, మీకు గౌరవం. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంచుకోవడం, లేదటువంటి చర్చల్లో సఫలత పొందుకోవడం, శుభకరమైన సంతాన వార్త. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక ముఖ్యమైన కార్యక్రమం ఈ రోజు మీకు పూర్తవుతుంది. శుభవార్త వినడం ఖాయంగా చెప్పవచ్చు. పిల్లల విషయంలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఆనంద వార్త వింటారు. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తోవి వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు అనుకూలత. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనంద యోగం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటర్డే డిన్స్ల వారికి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. ఈ రోజు మీకు కలిసి వచ్చే అవకాశాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేయవచ్చు. విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి పట్టుదల, కార్యశీలత, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. విదేశీయానం, విదేశాల్లో స్వదేశంలో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలంగా ఉండబోతోంది. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి పొందుకునే అవకాశం, వివాదాలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి శుభ సూచన. రాజకీయ రంగ ప్రవేశం అనుకూలత కలిగిస్తోంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. విదేశాల్లో స్వదేశంలో అనుకూలవంతమైన ఆర్థిక ఆనంద లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలంతో శుభస్థితి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభం. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, వ్యాపారంలో కూడా లాభవంతమైన శుభస్థితి చెప్పవచ్చు. ఈ రోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ముఖ్యంగా వస్తు వాహన సౌలభ్యం, వివాదాలన్నీ కూడా అనుకూలంగా మారడం, కోర్టు సమస్యలు, కోర్టు బయట సమస్య పరిష్కారం అవకాశం. అంటే ఆస్తి తగాదాలు కానీ, లేదా ఆస్తి పంపకాలు కానీ, ఇతరుల చేతుల్లో ఉన్నటువంటి మీ యొక్క
ఆస్తిపాస్తులు మీ స్వాధీనమయ్యే అవకాశం కానీ, సరే కొంత ఏదో పదో పరకో మీకు నష్టం వచ్చినా తప్పకుండా వివాదాలు సద్దుమణిగేటువంటి అవకాశం కనబడుతుంది. కళాకారులకు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి రావడం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా లాభాలు పొందుకోవడం, ప్రేయసి ప్రియుల సఖ్యత, భార్య భర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, సత్సంతాన ప్రాప్తి, బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండగలిగే అవకాశాలు, శుభవార్త వినడం, మంచి విలువైన బహుమానాన్ని అందుకునే అవకాశం కనబడుతోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గులు సూపరిశ్రమ లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో ముద్రణ అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ బోర్బాల్తో వారికి చాలా మంచి ప్రయోజనాలు. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, స్వర్ణకార వ్యాపారస్తులకు అభివృద్ధి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభవంతం వస్తుంది. ఎల్ఐసి, మెడికల్, గురిమణిజంట కూడా లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం, వస్తు లాభము, వాహన యోగము, సువర్ణాభరణ ప్రాప్తి, ఇలా అనేక రకాల విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కూడా కలిసి వచ్చే అవకాశం చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి భగవంతుని యొక్క కృపా కటాక్షలు అద్భుతంగా ఉన్నాయి. శుభకార్యాచరణ, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆకస్మిక ధన ప్రాప్తి. ఏమో మీకు ఆశ్చర్యకరంగా ఈ రోజు మీకు 1,00,000, 10,00,000, కోటి, 10 కోట్లు ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి బాగా కనబడుతోంది. అప్పుల బాధల నుంచి విముక్తులయ్యేటువంటి అవకాశం, వివాదాలన్నీ కూడా తొలగిపోయేటువంటి శుభయోగం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉండబోతోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ సూపరిశ్రమలో కూడా లాభం. ఎల్ఐసి, మెడికల్, గృహమణిజంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితుల లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారుల లాభాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి సినిమా రంగంలోనూ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను అభివృద్ధి పొందుకోవచ్చును. ఎల్ఐసి, మెడికల్, గృహమణిజంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం, కుటుంబ వృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ లాభం, అనుకున్న చోట ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుకునే అవకాశాలు, ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. రాజకీయ రంగ ప్రవేశం అనుకూలం, సమస్త రోగనాశనం, మిత్రుల వల్ల లాభం, బంధువులతో అనుకూలత, వివాదాలన్నీ కూడా ప్రశాంతంగా మీ వైపు అనుకూలంగా మారడం, కోర్టు వివాదాలు మీకు సమసిపోవడం, కోర్టు బయట పరిష్కారం అవ్వడం, రోగనాశనం, రుణవిమోచనం, శత్రునాశనం, మిత్రలాభం, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి, రైతులకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, అలాగే విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ప్రజలు, చేపల చెల్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా లాభాలు బలంగా ఉన్నాయి. ఆర్థిక, ఆరోగ్య, ఆనంద, ఐశ్వర్య, వ్యాపార లాభాలు పొందుకోవచ్చు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి చాలా చక్కటి అనుకూలంతర శుభయోగాలు. వైద్యులకి కలిసి వచ్చే అవకాశం, జ్యోతిష్య పండితులకి బిరుదులు పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహమణిజంట్లకి లాభాలు, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అదృష్ట యోగం. ఈ రోజంతా మీకు కలిసి వచ్చే అవకాశాలుగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చును. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి. ఆలోచన విధానంలో మంచి మార్పు, ఏ పనైనా చేయగలిగినటువంటి ఆత్మస్థైర్యం, మంచి వ్యక్తులతో పరిచయం, కుటుంబ వ్యక్తులతో ఆదరణ పొందుకోవడం, అనుకున్న పనిని సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం, దాన యోగం, ధర్మకార్యాలు పాలు పంచుకోవడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, వివాదాస్పద అంశాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోవడం, శత్రునాశనాన్ని పొందుకోవడం, వ్యాపారపరంగా అద్భుతం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారం కానీ, సినిమా రంగ వ్యాపారం కానీ అనుకూలంగా ఉండబోతోంది. ఈవెంట్ మేనేజ్మెంట్ కి, బోర్బాల్తో వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి మంచి లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్య
వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు అనుకూలత. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కలిసి వచ్చే అవకాశాలు. తప్పకుండా రాజకీయ రంగ ప్రవేశం, కళా ప్రదర్శన అద్భుతమైనటువంటి శుభయోగాన్ని కలిగిస్తుంది. క్రీడాకారులకి లాభవంతంగా ఉండబోతోంది. విదేశాల్లో, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని, అనుకూలమైన వ్యాపార వృద్ధిని, ధనయోగాన్ని, రుణవిమోచనాన్ని, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తిని పొందుకోగలిగే అవకాశం కనపడుతోంది. ఈ రోజు మీకు పట్టిందల్లా బంగారంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెన అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. బంధుమిత్రులతో అనుకూలత. ఇవాళ ఒక శుభకార్యంలో పాలు పంచుకోవడం, విశేషమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవడం, కొత్త వ్యాపారానికి నాంది పలకడం, భాగస్వామి వ్యాపారితో అనుకూలత. రైతులకి, పూలు పండించే వారికి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, అలాగే కళాకారుల, క్రీడాకారులకి మంచి లాభాలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశం. పెట్రోలియం, బేకరీ, వినోదాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కి లాభాలు, కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం. రోగనాశనం, పెద్దవారితో సఖ్యత, ఆస్తి పంపకాల లాభం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక కలిసి వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మకారులు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి. సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభాలు. స్వర్ణకార వ్యాపారస్తులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవచ్చు. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా చాలా మంచి శుభయోగాలు. అదృష్టము, ఆనంద యోగము, ఐశ్వర్యాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెన అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారి ఫలితాల విధంగా ఉంటాయి. విశేషమైనటువంటి ధన, ధాన్య, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన ప్రాప్తి, శుభకార్యాచరణ, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు. కోర్టు తగాదాలు, బయట సమస్య పరిష్కారమయ్యే అవకాశాలు. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, విదేశాల్లో కూడా మంచి ప్రదర్శన. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కూడా విదేశాల్లో కూడా గొప్ప ఈవెంట్స్ లభించవచ్చు. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, స్వర్ణకార వ్యాపారస్తులకి, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి అద్భుతమైనటువంటి రాజయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు. నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో అభివృద్ధి. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్ల వారికి లాభం. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.